పశ్చిమ గోదావరి జిల్లాలో పులస చేపల సందడి మొదలైంది. గోదావరి పులస రుచి కోసం ఆహార ప్రియులు ఎగబడుతున్నారు. పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద పులసల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే సీజన్ ప్రారంభంలోనే పులస ధరలు చుక్కలను తాకుతున్నాయి. చేప పరిమాణాన్ని బట్టి ఒక్కో పులస ఏకంగా 5,000 నుంచి 10,000 రూపాయల వరకు పలుకుతుంది. ధర ఎంతైనా సరే పులస రుచి చూడాలని ఆసక్తితో కొనుగోలుదారులు వెనకాడటం లేదు. ఇంతకీ పులసకు ఎందుకింత డిమాండ్, ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి, మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామారెడ్డి అందిస్తారు. పులసలు ఎదురెదుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో వీటిని కొనేందుకు పులస ప్రియులు ఎగబడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు పులస చేప విక్రేతలు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ పులస చేప ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటంటే ఇది మొత్తం మీద ఇంచుమించు 40-50 సంవత్సరాల నుంచి ఈ చేపలో పులసలు తిన్న వాళ్ళు ఎవరో మర్చిపోరు జీవితంలోని. ఎందుకంటే ఇది ఒక పండు లాంటిది. సంవత్సరానికి ఒకసారి ఒక 2 నెలలు 3 నెలలు దొరికిద్ది. దానికోసం తిన్నవాళ్ళు ఈ టైం వచ్చినాడికి ఇంకా ముందు నుంచి రావాలి. ఇప్పుడు కొంచెం లేట్ అయింది. ఆషాఢాన్ని స్టార్టింగ్ పులసలు గట్టిగా పడాలి. గోదావరిలో 7 వర్షాలు, గోదావరిలో ఇక్కడ తక్కువ మీద వెనక జారంటాయి. ప్రతి వాళ్ళు తిన్నవాళ్ళు ఫోన్ నెంబర్లు దాచుకోండి. ఈ టైంలో ఫోన్ చేసి ప్రతి వాళ్ళు పులసలో మాకు 2 వేయండి, 3 వేయండి, 4 వేయండి ప్రతి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అలాగే రోజుకి ఇంచుమించు 10-15 చేపలు దాకా బస్సులకి హైదరాబాద్ కానీ, ఏలూరు కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, ఇలా మొత్తం మీద పలాస కానీ ఇలాగే ఇస్తున్నాం. అందరికీ ఇస్తున్నాం ఫోన్ చేసి. ఎందుకంటే చేపలు తిన్నవాళ్ళు ఇది వరకంటే డైరెక్ట్గా వచ్చి కొనుక్కెళ్ళారు. ఇప్పుడు అంత దూరాన్ని పనులు మాడేసి వచ్చేదానికంటే ప్రతి వాళ్ళు బాక్సుల ద్వారా చేస్తే ఇవాళైతే పొద్దున్నే వెళ్ళిపోతే తీసుకుంటాము. వండుకుని తిన్న వాళ్ళందరూ చాలా బాగుంది ఐటమ్, మళ్ళీ కావాలని మరీ ఫోన్ చేసి అడుగుతున్నారు. దానికి సిద్ధాంతం పులస చేప ప్రత్యేకత ఏంటి? సిద్ధాంత పులస అంటే ఒక బ్రాండ్ లాంటిది. ఎందుకంటే పులస ఇప్పుడు ప్రతి ఒక్కరికి 8-30 సంవత్సరాలు చేస్తున్నాం వల్ల వాళ్ళకు నమ్మకం. ఇక్కడ ఒరిజినల్ గా పులసే వేస్తారో ఎలసంటే వేయరో అని మొత్తం తిన్నవాళ్ళు అందరికీ తెలుసు. ఆ పులస తిన్నదానికి టేస్ట్ అలాగే ఉంటది. ఈ కేజీ కాడి నుంచి కేజీ అవుతే 3,000, 3,000, 4,000, 3,500 ఇలాగా కేజీ చేప ఉంటే అలాగా వెళ్తుంది ఇప్పుడు రేటు. దీని పెరిగే అవకాశం కూడా ఉంది. రేపు అన్నారోని ఇంక ఈ వారం పోయిందంటే 4,000, 5,000 కంటే వెళ్తుంది కిలో వచ్చి. దానికి తిన్నవాళ్ళు మాత్రం చాలా సూపర్ చేపలు మాత్రం. మేము ఇలసకి పులసకి తేడా ఉంది. ఇలస అంటే గోల్డ్ కలర్ లో ఎరుపు కలర్ లో ఉంటది. ఇలస వైట్ గానే చిన్న తలకాయ, నల్లగా ఉంటుంది తలకాయ. దాన్ని చూసుకొని పోవాలి ఎవరైనా. ఇప్పుడు మా అయిన డబ్బులే, మీ అయిన డబ్బులే. ఇవాళ సంవత్సరానికి ఎక్కువ తింటే 2 సార్లు తినాలి, ఒక 3 సార్లు తిన్నాను. ఎందుకంటే ఎక్కువ రేటు మాల ఇది ఒక ఐటమ్ లాంటిది ఇది. ఎందుకంటే ఒక మామిడి పళ్ళు వస్తాయి సీజన్లోని, అది ఒక ఐటెంలో ఒక నెల 2 నెలలు దొరుకుతాయి. అలాగే ఇది ఒక ఐటమ్ లాంటిది 2 నెలలు దొరుకుతాయి. ఈ 2 నెలల్లో దీన్ని తినాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే కొంత లేని వర్గంలో చిన్న ఎట్టుకెళ్తారో, ఉన్న వర్గంలో పెద్ద ఎట్టుకెళ్తారో మొత్తం తింటారు. ప్రతి సంవత్సరం తిన్నోళ్ళు అంటే ఉండదు. ఒకసారి అయినా తింటారు, 4 సార్లు తిని కూడా ఒకసారి అయినా తింటారు పులసగా. ప్రస్తుతం పులసల లభ్యత ఏమన్నా కొరత ఉందా? పులసలు కొరత లేదు. పులసలు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి. కాకపోతే ఒక నెల బిగ్గా దొరుకుతాయి. అక్కడ నుంచి మళ్ళీ నెల పోయిందాక ఈ వచ్చి శానమాసం వెళ్ళిపోయిందాక అక్కడ నుంచి కొరతగా ఉంటాయి. చేపలు తక్కువగా పడతాయి. గోదావరిలో అప్పటికి తగ్గిపోతాయి. దానికోసం తక్కువ ఈ వచ్చి శానమాసంలో బాగా ఎక్కువ తింటారు. ప్రతి ఒక్కరు ఈ శ్రావణ మాసం తినాలంటే చాలా ఐటమ్ బాగా ఎక్కువగా తింటారు. ప్రతి బంధువులకి వీళ్ళకి పెద్ద ఏదన్నా. ఎందుకంటే రాజకీయ నాయకులు గట్ట ఏదన్నా మనం పని చేయించుకోవాలంటే ఈ 2 పులసలెట్టుకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేవరకు డబ్బులు ఎంత ఇచ్చిన వాళ్ళకి ఎంత మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉంటాయి. డబ్బుల కోసం ఈ పులస వాళ్ళు నిలిచారు. ఈ పని మనం చేసి పెట్టాలి అని చాలా మంది పులసలో గిఫ్ట్ గా ఇచ్చేవాళ్ళు 10 మంది. అధికారులకు కూడా ఈ పులసలు మీ దగ్గర ఆర్డర్ చేస్తా ఉంటారు. అధికారుల నుంచి అమ్మక నుంచి ఇది వస్తాయి. మాకు ఒకసారి పిఎల్ గట్ట ఫోన్ చేస్తారు. చేపలు మంచిగా వస్తాయా లేదా, ఏంటి మంచిగా వస్తాయి ఇలా కావాలని. ప్రతి ఒక్కరికి ఆన్లైన్ లో నెంబర్ ఉంటుంది. నెంబర్ వల్ల ఎవరైనా సరే ఫోన్ చేసి అధికారులు పెద్ద ఏదైనా ఎస్ఐ గట్ట వచ్చి ఫోన్ చేసి మన రావులపల్లి ఎస్ఐ గారు ఫోన్ చేసి మాకు చేపలు అమ్మకం అంతంటే సర్లే అంటే మంగళవారం ఇప్పుడు వస్తా అన్నారు. రెండంటే ఎందుకంటే తిన్నదని బాగుంటుందని ఇక్కడ జిగరండి అంత నమ్మకం పులసండి అని. ఇది ప్రధానంగా చూస్తే సిద్ధాంతం పులస కోసం జనం ఎగబడుతున్న పరిస్థితి. అధికారులకే కాదు రాజకీయ పార్టీ నేతలకు కూడా ఈ చేపలు ఎరవేసి వాళ్ళు పని చేయించుకునే పరిస్థితి ఉందంటూ చెబుతున్నారు ఇక్కడ మత్స్యకారులు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రామారెడ్డి, 1990.